హాయ్ మావా, ఫైనల్లీ మన సీజన్ 1 ఫినాలే వచ్చేసింది. ఇప్పటి వరకు 1986, 2019లో జరిగిన సంగతులన్నీ చూసాం. ఇక్కడ నుంచి మరొక టైం లైన్ 1953ని చూస్తాం. అయితే ఈ 1986, 2019తోనే ఇంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఇంకొక టైం లైన్ ఇంకేం అర్థమవుతుంది అని మీకు అనిపిస్తే ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, జేపీ ఉండగా భయం దండగా అని. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మనం 1953కి చెందిన హెల్గే డాప్లర్ ని చూస్తాం. హెల్గేతో పాటు చాలా కొత్త క్యారెక్టర్స్, ఓల్డ్ సెల్ఫ్ కి సంబంధించిన యంగర్ వర్షన్స్ కూడా పరిచయం అవుతారు. ప్రతి ఒక్కరిని సిచ్యువేషన్ కి తగినట్టుగా పరిచయం చేస్తాను, దాంతో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉంటాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. డార్క్ సీజన్ 1 ఫినాలే. హాయ్ మావా, వెల్కమ్ టు జేపీ ఎక్స్ప్లెయిన్ సిరీస్, ఎపిసోడ్ 8. ఇక్కడ పిల్ల హెల్గే తన సైకిల్లో స్కూల్ కి వెళ్లకుండా అక్కడక్కడే ఆడుకుంటూ తిరుగుతుండగా సడన్ గా ఒక కార్ రావడం చూస్తాడు. అది ఒక పోలీస్ కార్. అది చూసిన హెల్గే ఎంతో ఆసక్తిగా ఆ కార్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఆ కార్ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వచ్చి ఆగింది. అండ్ అక్కడ కూడా కొన్ని పోలీస్ వెహికల్స్ వచ్చుంటాయి. చూస్తూ ఉంటే ఏదో పెద్ద విషయమే జరిగినట్టుగా అనిపిస్తోంది. అప్పుడే ఆ పోలీస్ కార్ల నుండి ఈగన్ టైడ్మెన్ దిగుతాడు. ఇతనే మనం 1986 లో చూసిన క్లౌడియా తండ్రి. నిజానికి అక్కడ 2 మృతదేహాలు పడి ఉండడం చూసి ఇన్వెస్టిగేషన్ కి పిలిపించారు. అయితే ఆ డెడ్ బాడీస్ ఎవరివి అన్నది మాత్రం ఎవరికి తెలియదు. నెక్స్ట్ సెకండ్ కెమెరా అక్కడే ఉన్న ఒక హోల్డింగ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడతో అర్థం అవుతుంది ఆ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ జరగబోయేది ఈ ప్లేస్ లోనే అని. దీని తర్వాత సీన్ హెచ్జీ టాన్ హౌస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తనేదో వర్క్ లో ఉండగా అప్పటి సూట్ కేస్ పర్సన్ అక్కడికి వస్తాడు. నిజానికి తను ఇక్కడికి 4th ఎపిసోడ్ ఎండింగ్ లోనే వచ్చి ఉంటాడు. అయితే ఆ కంటిన్యూయేషన్ మనకి ఈ ఎపిసోడ్ లో చూపిస్తారు. ఇక్కడ మీకు ఒక డీటెయిలింగ్ ని చెప్తాను. ఈ సిరీస్ లో ఎపిసోడ్స్ జరుగుతున్నంతసేపు మనకు ఒక క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ లో టైం ని చూపిస్తూనే ఉంటారు. అది ఒక రిప్రజెంటేషన్, లైక్ ఒక డే మొత్తంలో ఏం జరుగుతుంది అన్నది చూపించడానికి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఈగన్ వర్క్ లో ఉండగా కమిషనర్ వస్తాడు. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో టైం 8:45 అవుతుంది. ఇక్కడ మార్నింగ్ డ్యూటీ స్టార్ట్ అయింది అని చూపించడం. అలానే ప్రతి సిచ్యువేషన్ లో టైం ని చూపిస్తూనే ఉంటారు. అంటే డే మొత్తంలో ఏం జరుగుతుంది అన్నది మనకి తెలియాలి అని. అంతేకాకుండా నైట్ అవ్వగానే ఎపిసోడ్ అక్కడతో ఎండ్ అవుతుంది. అది కూడా క్యారెక్టర్స్ పాస్ట్ లో ఉన్నా ప్రెసెంట్ లో ఉన్నా సరే, ఎందుకంటే టైం అందరికి ఒకటే విధంగా వెళ్తుంది అని సింపుల్ గా నోట్ చేయడం. అలా అక్కడికి వచ్చిన సూట్ కేస్ పర్సన్ తనని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. వామ్ హోల్ అంటే ఏంటి, ఈ ట్రైక్వెట్రా ఏంటి, టైం ట్రావెల్ ఎలా సాధ్యం, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటాడు. దానికి థానోస్ కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాడు. అందులో మొదటిది ఐన్స్టైన్ రోసన్ బ్రిడ్జ్. ఇది 1953లో ఇద్దరు సైంటిస్టులు కలిసి కనిపెట్టిన ఒక ప్యాసేజ్. అదే ఇది. బేసిక్ గా ఈ ప్యాసేజ్ వైట్ అండ్ డార్క్ హోల్స్ ని కనెక్ట్ చేస్తుంది అని అన్నారు. లైక్ 2 డైమెన్షన్స్ ని కనెక్ట్ చేస్తుంది అని. కానీ అప్పుడే మనకి ఈ ట్రైక్వెట్రా కాన్సెప్ట్ అన్నది వస్తుంది. నిజానికి హ్యూమన్స్ ఎప్పుడూ కూడా 2 వేస్ లోనే ఆలోచిస్తారు. బ్లాక్ అండ్ వైట్, గాడ్ అండ్ ఈవిల్, గుడ్ అండ్ బ్యాడ్, ఇలా ప్రతిదానికి ఆపోజిట్ లో చూస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అన్నిట్లోనూ 3rd డైమెన్షన్ ఉంటుంది అని ఈ సింబల్ చెప్తుంది. లైక్ పాస్ట్ ఉన్నప్పుడు ఫ్యూచర్ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఉండేదే ప్రెజెంట్. ఇలా చెప్తూ ఉండగానే గుహలో హెల్గేని ఫాలో చేస్తూ వెళ్తున్న ఉల్డ్రిక్ ని చూస్తాం. అలా తన వెనకాలే వస్తూ ఉండగా సడన్ గా హెల్గే మాయమైపోతాడు. ఉన్నటువంటి గుహలో భయంకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు ఇంకేవో కాదు, ప్యాసేజ్ డోర్ ని, అదే సిక్మండూస్ డోర్ ని ఓపెన్ చేసేప్పుడు హై ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, అందులోనూ గుహ మొత్తం సైలెంట్ గా ఉంటుంది. సౌండ్ అన్నది రీసౌండ్ వస్తుంది. అందువల్లే ఆ గుహలో అంత దారుణమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు వింటుండగానే ఉల్డ్రిక్ కి అక్కడే కట్టబడి ఉన్న ఒక రెడ్ కలర్ తాడు కనిపిస్తుంది. ఆ తాడుని ఫాలో చేస్తూ తను కూడా ఆ సిక్మండూస్ డోర్ దగ్గరికి చేరుకుంటాడు. అలా డోర్ ని ఓపెన్ చేసి కరెక్ట్ గా మిడిల్ పాయింట్ కి రాగానే అక్కడే లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్ ని చూసి ఉల్డ్రిక్ లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ పిల్ల హెల్గే దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఒక మ్యాన్షన్ లోకి వెళ్తూ ఉంటాడు. అది వాళ్ళ ఇల్లు. అలా హెల్గే ఇంట్లోకి రాగానే అప్పుడే మనకి ఒక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. తన పేరు గ్రెటా డాప్లర్, హెల్గే తల్లి. ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటది. అప్పుడే హెల్గే బట్టలన్నీ కూడా దుమ్ము పట్టి ఉండడం చూసిన గ్రెటా తనతో బట్టలన్నీ తీసేయమని ఆదేశిస్తుంది. అప్పుడే తన తండ్రి బెరెండ్ డాప్లర్ వస్తాడు. ఇతనే 1986 లో ఆ వీల్ చైర్ లో ఉన్న బెరెండ్ డాప్లర్. అయితే ఇక్కడ బాగానే నడుస్తున్నాడు కదా, వీల్ చైర్ లోకి ఎలా వెళ్ళాడు అన్నది అప్కమింగ్ సీన్స్ లో చెప్పుకుందాం. అలా వచ్చిన బెరెండ్ డాప్లర్ తన కొడుకును మాట్లాడిస్తూ ఉండగా అప్పుడు హెల్గే పవర్ ప్లాంట్ దగ్గర దొరికిన డెడ్ బాడీస్ గురించి చెప్తాడు. ఇది విన్న బెరెన్ టెన్షన్ గా పరుగులు తీస్తాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక సర్జన్ ఆ 2 డెడ్ బాడీస్ మీద చేసిన విశ్లేషణని ఈగాన్ టైడ్మెన్ అండ్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ కి వివరిస్తూ ఉంటాడు. ఈ డెడ్ బాడీస్ రెండూ కూడా ఈ నగరానికి చెందినవి కావు. ఇంకా వారి మెడల్లో దొరికిన ఈ బిల్లని చూస్తే అందులో 1986 అని రాసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరి కళ్ళు ఇంకా చెవులు పూర్తిగా కాలిపోయాయి. చూస్తూ ఉంటే ఎవరో ప్రాస్పరస్ గ్రెనేడ్ తో కాల్చినట్టుగా ఉంది. ఇలాంటి బర్న్స్ నేను ఎప్పుడూ కూడా చూడలేదు.
బాగోలేదు అని చెప్పి వీరి బట్టలను చూస్తే అందులో మేడ్ ఇన్ చైనా అని ఉంది. వీళ్ళేమన్నా గూఢచారులేమో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని అంటూ ఉండగానే ఉల్రిక్ ఆ గుహలో నుండి బయటకు వస్తాడు. అయితే ఇక్కడ మీకు గుహ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. 2019 గుహ బయట నో ఎంట్రీ అన్న బోర్డ్ ఇంకా సోఫా ఒకటి ఉంటుంది. 1953 గుహకి ఈ ఫెన్సింగ్, 1986 గుహ పూర్తిగా చెట్లతో కవర్ అయిపోయి ఉంటుంది. అలా బయటికి వచ్చిన ఉల్రిక్ హెల్గేని వెతకడానికి పరుగులు తీస్తాడు. అయితే తను ఎక్కడున్నాడు ఏంటి అన్నది తనకు తెలియదు. నెక్స్ట్ సెకండ్ పిల్ల హెల్గేని చూపిస్తారు. తను సైకిల్లో ఆడుకుంటూ పాత ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. నిజానికి ఆ ఇల్లు హెల్గే కోసమనే తన తండ్రి కట్టించుంటాడు. అలా అక్కడ ఆడుకుంటూ ఆ బంకర్ ని చూసి అందులోకి వెళ్తాడు. అండ్ అక్కడ కూడా ఒక్కడే ఆడుకుంటూ గోడ మీద రాసి ఉన్న డేట్స్ ని చూస్తాడు. ఇక్కడతో కన్ఫ్యూజన్స్ స్టార్ట్ అవుతాయి. 1986 హెల్గే బంకర్ నుంచి శవాన్ని తీసుకెళ్లాడు. అయితే ఆ బంకర్ 1953కి చెందింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. 1986 హెల్గే ఈ 1953 బంకర్ లోకి ఎలా వచ్చాడు, ఆ ప్యాసేజ్ గురించి తనకి ఎలా తెలిసింది, నోవా 3 టైమ్ లైన్స్ లోనూ ఎలా తిరుగుతున్నాడు అన్న విషయాలన్నీ కూడా ఫ్లోలో చెప్పుకుంటూ పోదాం. దీని తర్వాత సీన్ మళ్ళీ టాన్ హౌస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే తను సూట్ కేస్ పర్సన్ కి ఒక విషయాన్ని చెప్తాడు. నిజానికి ఈ టైం ట్రావెల్ అనేది లేదు, ఐన్స్టీన్ చెప్పింది మొత్తం ఒక థియరీ మాత్రమే. అలా ఓపెన్ అయ్యే వార్మ్ హోల్స్ అండ్ ప్యాసేజెస్ త్వరగా కొలాప్సెస్ అయిపోతాయి అని అంటాడు. అప్పుడే సూట్ కేస్ పర్సన్ టాన్ హౌస్ తో ఆ యూనివర్స్ దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఎండ్లెస్లీ అని రాసింది నువ్వే అని తన బుక్ ని తీసి చూపిస్తాడు. ఆ బుక్ ని చూసి చాలా కాలం అయిపోయింది రాసి అని అంటుండగానే సూట్ కేస్ పర్సన్ ఇందులో 33 years కి ఒక్కసారి వచ్చే లూనార్ సోలార్ సైకిల్ గురించి రాశారు అని అనగానే దానికి టాన్ హౌస్ నిజానికి 33 సంవత్సరాలకు ఒక్కసారి మూన్, సన్ అండ్ ఎర్త్ ఒకే దిశలోకి వస్తాయి అని చెప్పి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని షేర్ చేస్తాడు. అప్పుడే సూట్ కేస్ పర్సన్ తన మాటలని కంటిన్యూ చేస్తూ అవును ఇదే ఏజ్ లోనే యాంటీ క్రైస్ట్ రూల్ కూడా స్టార్ట్ అయింది అని అనగానే మనకి నోవాని చూపిస్తారు. అది కూడా తను ఒక చర్చ్ ముందర నిల్చొని ఉంటాడు. తర్వాత కెమెరాని చూసి ఒక ఈవిల్ స్మైల్ కూడా ఇస్తాడు. అంటే ఆ యాంటీ క్రైస్ట్ రూలర్ ఈ నోవానే అని అనుకుంటాం. అయితే ఈ యాంటీ క్రైస్ట్ ఏంటో మెల్లగా స్టోరీలో అలానే మెయిన్ కల్ప్రిట్ గురించి కూడా చెప్పుకుందాం. దీని తర్వాత సీన్ ఈగన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆ డెడ్ బాడీస్ ని చూసినప్పటి నుంచి తనలో ఏదో ఆలోచన. ఎందుకంటే ఆ నగరం చాలా క్లీన్ అండ్ ఎలాంటి క్రైమ్స్ అన్నది లేకుండా ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేసి ఉంటారు అన్నది తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ ఫుల్గా ఆడుకున్న పిల్ల హెల్గే సాయంత్రం అవ్వగానే ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. నిజానికి తను స్కూల్ ఎగ్గొట్టి ఇలా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి 2 కుర్రాళ్ళు వచ్చి తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే హెల్గే ఫాదర్ టౌన్ లోనే పెద్ద డబ్బున్న వ్యక్తి, అందువల్లే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. అలా వచ్చిన 2 హెల్గే దగ్గర ఉన్న డబ్బు లాక్కొని తనతో దారుణంగా బిహేవ్ చేస్తూ ఉండగా అప్పుడే ఉల్రిక్ అక్కడికి వస్తాడు. అది చూసిన 2 అక్కడ నుంచి పారిపోగానే ఉల్రిక్ పిల్ల హెల్గేకి ధైర్యం చెప్పి అక్కడ నుండి రోడ్ లోకి వస్తాడు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ రోడ్ లేదు, మొత్తం మట్టి రోడ్ ఉంది. అది చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే మనకి హెచ్జీని చూపిస్తారు. తను సూట్ కేస్ పర్సన్ తో ఈ టైమ్ అండ్ స్పేస్ లూప్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ కి ఒక వ్యక్తి ఇన్ఫైనైట్ స్పేస్ లో నిల్చొని ఉన్నాడు అనుకుందాం. తన లెఫ్ట్ సైడ్ ఒక లైట్ ని టార్చ్ చేశాడు. ఆ లైట్ లెఫ్ట్ సైడ్ కి ట్రావెల్ చేస్తూనే ఉంది. అయితే అది మన రైట్ కి వస్తుందా అంటే అది రాదు. కాజ్ లైట్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే ట్రావెల్ చేస్తుంది. అయితే స్పేస్ లీనియర్ గా ఉండదు. దాన్ని ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. కాజ్ గ్రావిటీ అనేది ఉండదు. అలా స్పేస్ ని కనుక బెండ్ చేయగలిగితే అప్పుడు లెఫ్ట్ సైడ్ కి ట్రావెల్ చేస్తున్న లైట్ స్పేస్ లో బెండ్ అయ్యి మళ్ళీ మన రైట్ కి వస్తుంది. అలా స్పేస్ బెండ్ అవ్వాలంటే అంతులేని ఎనర్జీ కావాలి అని అంటాడు. ఇక్కడే మనలో కొన్ని ప్రశ్నలు ఇంకా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి. అలా గనక స్పేస్ అండ్ టైం బెండ్ అయ్యి ఒక హోల్ ద్వారా మనం పాస్ట్ లోకి వెళ్తే అక్కడ మనం చేసే పనుల వల్ల ఫ్యూచర్ ఇంపాక్ట్ అవుతుందా? ఇవే విషయాలు మన నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుస్తాయి. ఇలా చెప్తూ ఉండగానే ఉల్రిక్ దగ్గర ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఒక లేడీ వచ్చి ఉల్రిక్ తో ఒక అడ్రస్ గురించి అడుగుతుంది. అది విన్న వెంటనే మేము కూడా అక్కడే ఉండేది అని అంటాడు. దీని తర్వాత ఆ లేడీ ఉల్రిక్ మైండ్ పోయేలా సారీ నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు, ఐఎమ్ ఆగ్నెస్ నీల్సన్ అని అంటుంది. అయితే ఇది పెద్ద సర్ప్రైజింగ్ అనిపించలేదు. నెక్స్ట్ సెకండ్ ఆగ్నెస్ నా కొడుకుని పరిచయం చేస్తానని చెప్పి ట్రొంటే నీల్సన్ అని పిలుస్తుంది. ఇది విన్న సెకండ్ ఉల్రిక్ మైండ్ పోయింది. ట్రొంటే నీల్సన్ అని కన్ఫర్మేషన్ కోసం రెండోసారి అడుగుతాడు. తనే ఉల్రిక్ వాళ్ళ ఫాదర్, 1953లోని యంగర్ వర్షన్. ఇది విన్న ఉల్రిక్ కి నోట మాట రాలేదు. తర్వాత తన నానమ్మతో అదే ఆగ్నెస్ నీల్సన్ తో ఏమనుకోకపోతే ఇది ఏ సంవత్సరమో కాస్త చెప్తారా అని అనగానే ఆగ్నెస్ 1953 అని అంటుంది. ఇది విన్న ఉల్రిక్ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ సెకండ్ మనం హెచ్జీ టానోస్ ని చూస్తాం. తను చాలా యంగ్ గా ఉంటాడు. ఇంకా ఉల్రిక్ అక్కడికి వచ్చి ఈ బుక్ రాసింది నువ్వేనా అని అడుగుతాడు. అది చూసి ఆశ్చర్యపోయిన టానోస్ లేదు అది నేను కాదు అని అంటాడు.
నిజానికి ఈ టైం లైన్ లో టానోస్ వాచెస్ అమ్ముకుంటూ రిపేర్లు చేస్తూ ఉండేవాడు. ఆ బుక్ ని తను ఫ్యూచర్ లో రాసింటాడు, అందుకనే నాకు తెలియదు అని అంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక అమ్మాయి చిన్న కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంటది. అప్పుడే హెల్గే అక్కడికి వచ్చి సారీ ఫర్ ద లేట్ క్లౌడియా అని అంటాడు. ఇక్కడతో తెలుస్తుంది తను హెల్గే చిన్నప్పటి ఫ్రెండ్ క్లౌడియా టైడ్మెన్ అండ్ ఈగన్ టైడ్మెన్ కూతురు అని. దీని తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లో కూర్చొని మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే హెల్గేకి చదువు పెద్దగా రాదు. అప్పుడే ఆగ్నెస్ అండ్ ట్రొంటే నిల్సన్ అక్కడికి వస్తారు. నిజానికి వాళ్ళు టైడ్మెన్ ఇంట్లో రెంట్ కోసమని వచ్చి ఉంటారు. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ టైం ని చూపిస్తారు. ఇప్పటికి మధ్యాహ్నం 12 అవుతుంది. ఉల్రిక్ హెచ్జీ టానోస్ దగ్గర ఉన్నాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు యంగ్ లేడీస్ వస్తారు. టానోస్ వారిద్దరిని జానా అండ్ ఈనస్ అని పిలుస్తాడు. జానా నీల్సన్ ఉల్రిక్ తల్లి అండ్ ఈనస్ యోనాస్ వాళ్ళ నానమ్మ. ఇది చూసిన ఉల్రిక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోతాడు. ఒక్క రోజుకి ఒక్క షాకే కష్టం, అలాంటిది మనవాడికి మింద షాక్స్ తగులుతున్నాయి. అప్పుడే ఈనస్ పవర్ ప్లాంట్ దగ్గర ఇద్దరు పిల్లల డెడ్ బాడీస్ దొరికాయని చెప్పగానే ఉల్రిక్ పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే తన కోట్ ని అక్కడే మర్చిపోతాడు. తర్వాత సీన్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ సైట్ కి మారుతుంది. ఈ ప్లేస్ మొత్తాన్ని ఇప్పటికే బెరెండ్ డాప్లర్ కొనేశాడు. ఇంకా అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ తో ఇక్కడ మనం ఒక పవర్ ప్లాంట్ ని కట్టబోతున్నాం. ఇది భవిష్యత్ తరాలకి అండ్ దీనివల్ల మొత్తం దేశమంతా కరెంట్ సప్లై కూడా చేయబోతున్నాం. మనం ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తున్నాం అని ప్రశంసిస్తూ ఉండగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. సరే అని చెప్పి అందరూ వెళ్ళిపోయాక బెరెండ్ డాప్లర్ ఈగన్ టైడ్మెన్ ని కలిసి నా ఈ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఆపడం ఎవరి వల్ల కాదు అని అంటాడు. దానికి ఈగన్ మీ ప్లాంట్ సైట్ లో ఇద్దరు పిల్లల శవాలు దొరికాయి కాబట్టి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఆర్డర్ ఇవ్వలేం. ఈ హత్యలో మీ ప్రమేయం కూడా ఉండొచ్చు అని మా అనుమానం అని అంటాడు. దానికి బెరెండ్ డాప్లర్ ఇదంతా కోల్ మైనింగ్ వాళ్ళు చేస్తున్న పని, వెళ్ళి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ ఆ ముగ్గురు పిల్లల మీదకి షిఫ్ట్ అవుతుంది. హెల్గే, ట్రొంటే, క్లౌడియా. ట్రొంటే చిన్నప్పటి నుంచి క్లౌడియాని ప్రేమిస్తుంటాడు. కానీ క్లౌడియా ట్రొంటేతో వెళ్తూ ఉండడం చూసి పిల్ల హెల్గేకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో అతను ఒక కట్టిని గుహలోకి విసురుతాడు. క్లౌడియా కుక్క ఆ కట్టె తీసుకొని రావడం కోసం నీ గుహలోకి వెళ్తుంది. అయితే అలా వెళ్ళిన కుక్క ఎంతసేపటికి బయటికి రాదు. నెక్స్ట్ సెకండ్ ఉల్రిక్ పోలీస్ స్టేషన్ లో గొడవ పడుతూ ఉంటాడు ఆ డెడ్ బాడీస్ ని చూడనివ్వమని. అంతలోనే ఈగన్ అక్కడికి వచ్చి ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగితే ఇలా నా కొడుకు తప్పిపోయాడు, తన గురించి వెతుకుతున్నా, దయచేసి ఆ డెడ్ బాడీస్ ని చూపించమని అడుగుతాడు. అప్పుడే ఈగన్ ఆ డెడ్ బాడీస్ కి సంబంధించిన రూపురేఖలను చెప్పగానే ఉల్రిక్ కాస్త కూల్ అయిపోయి హెల్గే డాప్లర్ ని చూసారా అని అడుగుతాడు. దానికి ఈగన్ ఎవరు, బెరెండ్ డాప్లర్ కొడుకా అంటే అప్పుడు ఉల్రిక్ కాదు 70 ఏండ్ల ముసలివాడు అని అంటే ఈ టౌన్ లో ఉండేది ఒకడే హెల్గే, అది కూడా బెరెండ్ డాప్లర్ కొడుకు అండ్ తను ఇంకా చిన్నపిల్లవాడు మాత్రమే అని అనగానే ఉల్రిక్ వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ హెచ్జీ టానోస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ సూట్ కేస్ పర్సన్ తో నువ్వు ఎందుకని టైం విషయంలో ఇంత పట్టుబట్టు కూర్చొని ఉన్నావు అని అంటే దానికి సూట్ కేస్ పర్సన్ ఈ టైం అన్నది నిజమా లేదా ఇల్యూషనా అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నా అని అంటాడు. అయితే ఈ సూట్ కేస్ పర్సన్ కి ఈ స్టోరీకి ఏంటి లింక్ అన్నది నెక్స్ట్ సీజన్ లో తెలుస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా సీన్ ఈగన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఆగ్నెస్ నీల్సన్ ని మాట్లాడిస్తూ ఉంటే క్లౌడియా అండ్ ట్రొంటే అక్కడికి వచ్చి కుక్కపిల్ల కనిపించడం లేదు, హెల్గే తీసుకెళ్లాడు అని అంటారు. వెంటనే ఈగన్ డాప్లర్ మ్యాన్షన్ కి చేరుకుని ఎంక్వైరీ చేయాలని చూస్తాడు. అయితే గ్రెటా డాప్లర్ అంటుంది ఈ ఇంట్లో జంతువులకి ప్రవేశం లేదని తనకు తెలుసు అని అనగానే ఈగన్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే సమయంలో హెల్గే ఆకాశం నుంచి పడి చనిపోయిన పక్షులను ఒక డబ్బాలో సేకరిస్తుంటాడు. అప్పుడే ఉల్రిక్ అక్కడికి వచ్చి అడుగుతాడు నీ పేరేంటి అని. దానికి ఆ పిల్ల హెల్గే నా పేరు హెల్గే డాప్లర్ అని అనగానే ఉల్రిక్ మెంటలెక్కేస్తుంది. ఎందుకంటే అతనికి తెలుసు భవిష్యత్తులో ఇదే హెల్గే తన బ్రదర్ మ్యాట్స్ అండ్ తన కొడుకు మికెల్ మిస్ అవడానికి ప్రధాన కారణం అవుతాడు అని. దాంతో ఉల్రిక్ ఇక్కడే వీన్ని చంపేస్తే అన్ని సమస్యలు సర్దుమణుగుతాయి అని అనుకుని వెంటనే తనని పట్టుకోవడానికి ప్రయత్నించగానే హెల్గే తన నుండి తప్పించుకుని అడవిలోకి పారిపోతాడు. కానీ ఉల్రిక్ మాత్రం వదలకుండా తరుముకుంటూ హెల్గే పాత ఇంటి దగ్గరికి వచ్చి తనని ఘోరంగా రాయితో కొడతాడు. తన ముఖం మొత్తం రక్తంతో నిండిపోతుంది. ఇంకా ఇక్కడుంటే ప్రమాదం అని భావించి తనని తీసుకెళ్లి ఆ బంకర్లో పడేస్తాడు. మరొక పక్క ట్రొంటే హాల్లో కూర్చొని తన చేతి మీద ఉన్న గాయాలను చూసుకుంటూ ఉంటాడు. అయితే ఆ గాయాలేంటి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. దీని తర్వాత మళ్ళీ మనకి ఆ ఫొటోస్ ని ఇంకా వాటికి కట్టబడి ఉన్న కనెక్టెడ్ థాడ్ ని చూపిస్తారు ఫస్ట్ ఎపిసోడ్ లో చూపించినట్టుగా. అంతేకాకుండా అక్కడ మారిన ఆయుధాలు కూడా చూపిస్తారు. వీటన్నిటితో పాటు ఈ బంకర్ లో ఒక ముసలావిడ కూడా నిల్చొని ఉండడం చూస్తాం. అయితే ఈ బంకర్ ఏ ఇయర్ కి చెందింది అన్నది మాత్రం ఒక సీక్రెట్ గానే ఉంటుంది. ఇదే సమయంలో సీన్ టానోస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ టానోస్ సూట్ కేస్ పర్సన్ తో ఇన్ని అడుగుతున్నావు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అనగానే హెచ్జీ మైండ్ పోయేలా సూట్ కేస్ పర్సన్ ఇంతవరకు వామ్ హోల్స్, ప్యాసేజెస్ అన్ని కూడా థియరీస్ అన్నారు కదా, ఇన్ కేస్ మీరు చెప్పింది మొత్తం నిజమే అని చెప్తే మీరు నమ్ముతారా అని. ఇంకొక విషయం, మీరు ఇందాక వామ్ హోల్స్ గురించి చెప్పారు కదా, ఆ హోల్ ఇంకెక్కడో లేదు, అది మన విండెన్ నగరంలోనే ఉంది అని అనగానే టానోస్ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయినాయి అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ సూట్ కేస్ పర్సన్ మరొక విషయాన్ని కూడా చెప్తాడు. ఆ వామ్ హోల్ అండ్ ఈ టైమ్ లైన్ కి నిలువెత్తు నిదర్శనం అది నేనే,
నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను అని అంటాడు. టానోస్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా షాక్ లో చూస్తూ ఉంటాడు. అప్పుడే సూట్ కేస్ పర్సన్ మీరు నమ్మలేదు కదా, సరే ఉండండి అని చెప్పి తన సూట్ కేస్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆ టైం మెషిన్ ని తీసి చూపించగానే టానోస్ ఇది అసాధ్యం, ఇది ఎలా వచ్చింది నీ దగ్గరికి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు సూట్ కేస్ పర్సన్ మీ దగ్గరికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఈ టైం మెషిన్ విరిగిపోయింది, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు. దానికి టానోస్ అయితే ఇది వార్మ్ హోల్ ని క్రియేట్ చేస్తోందా, దానికి అంత పవర్ ఉందా అని అడుగుతాడు. అప్పుడే సూట్ కేస్ పర్సన్ ఇది ఒక పోర్టల్ ని ఓపెన్ చేస్తుంది టైం ట్రావెల్ చేయడానికి, లైక్ 33 years ఫ్యూచర్ 33 years పాస్ట్ లోకి వెళ్ళడానికి. దానికి టానోస్ అయితే ఆ వార్మ్ హోల్ ని ఈ డివైజే క్రియేట్ చేసిందా అని అడిగితే అప్పుడే సూట్ కేస్ పర్సన్ అందరి దిమ్మ తిరిగేలా కొన్ని నెలల క్రితం పవర్ ప్లాంట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని వల్లనే ఆ వార్మ్ హోల్ ఫామ్ అయింది అని అనగానే టానోస్ అయితే నువ్వు ఈ డివైస్ ని యూజ్ చేసి ఇంకొక వార్మ్ హోల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నావా అంటే దానికి సూట్ కేస్ పర్సన్ లేదు నాశనం చేయాలనుకుంటున్నా అంటాడు. ఇక్కడతో టానోస్ కి పిచ్చిలేసిపోతుంది. ఫస్ట్ నువ్వు బయటికి నడు అని చెప్పి తనని పంపించేస్తాడు. అలా తను వెళ్ళిపోగానే టెన్షన్ గా టానోస్ తన దగ్గర ఉన్న టైం మెషిన్ ని తీసి చూసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ మనకి ఉల్రిక్ ని చూపిస్తారు. తను ఆ బంకర్ బయట కూర్చొని ఉంటాడు. అండ్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మామ. అయితే థియరీ ప్రకారం ఆ టైమ్ అండ్ స్పేస్ తో హ్యూమన్స్ ఇంటరాక్ట్ అవ్వకూడదు. అలా కనుక జరిగితే మనిషి చేసిన తప్పు వల్ల ఫ్యూచర్ పాస్ట్ తో, పాస్ట్ ఫ్యూచర్ తో కలిసి మొత్తం గందరగోళం ఇంకా ఇన్ఫినైట్ లూప్ స్టార్ట్ అవుతాయి. అలా తెలిసి తెలియక ఉల్రిక్ ఫ్యూచర్ మార్చడానికి చేసిన తప్పు మొత్తం గందరగోళాన్ని సృష్టించబోతోంది. ఆ గందరగోళం ఏంటి, ఆ వార్మ్ హోల్ అండ్ ఈ టైం మెషిన్ ఎలా తయారయ్యాయి అన్నది మొత్తం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం. అయితే ఈ స్పెషల్ వీడియో ఎందుకు చేశానంటే కొత్త క్యారెక్టర్స్ అండ్ టైం కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ ఏమీ అర్థం కావు. అందుకనే లోడ్ ఎక్కువ ఉండకూడదు అని ఇక్కడతో ఒకటే ఎపిసోడ్ పోస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో నేను వెడ్నెస్డే పోస్ట్ చేస్తా. అక్కడతో ఈ సీజన్ 1 ఎండ్ అవుతుంది మావా. సో ప్లీజ్ బీ కనెక్టెడ్. వెళ్లే ముందు ఒక్క మాట, మీరు ఈ వీడియోని ఏ టైం అండ్ డేట్ లో చూస్తున్నారన్నది పక్కాగా కమెంట్ చేయండి మావా. దీంతో పాస్ట్ లో ఉన్నారా, ప్రెసెంట్ లో ఉన్నారా, ఫ్యూచర్ లో ఉన్నారా అన్నది తెలుస్తుంది. అది మావా ఈ రోజుకి. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్.